నమస్తే. నేను దసరా సామాల్ మాట్లాడుతున్నా. పద్మశాలి వధువులకు శిక్షక జయ మార్కండేయ. ఇదివరకే మాట్లాడిన, మళ్ళా కొన్ని ముచ్చట్లు మాట్లాడాలి, మళ్ళా మీ ముంగట వచ్చిన. పెళ్ళిళ్ళు దినం అంటే అయితే అనుకుంటే పెళ్ళిళ్ళు ఏమి అవుతారు అని తక్క నేర్చినంగా అయితే ముఖం చూస్తలేరు అని ఆడపిల్లలు నేర్చిళ్ళు. అందరికీ నేర్చినోడే కావాలి అని మళ్ళీ ఇప్పుడు కొత్త పద్ధతులే తెలియందికి పగారు ఎంత ఉన్నది, ప్యాకేజ్ ఎంత ఉన్నది పిల్లగానికి అని 7-8 लाख ఉంటే మేము ఇయ్యాం. కమిత్ 12 लाख అన్న ఉండాలి పొడిసేది ప్యాకేజ్. 12, 15, 18, 20 అని పిల్లగాడి ఉంటే బాగుంటుంది అని పునా, బెంగళూరు, హైదరాబాద్ అక్కడ ఉంటే బాగుంటుంది. కానీ అందరు ఇచ్చారు ఇట్లా ఇట్లా ఉండేనంటే పెళ్ళిళ్ళు అయితే కావే కావు. 10वी 12वी నేర్చిన వాళ్ళది, తక్కువ శిక్షణ అయిన వాళ్ళది పేరు తీసలేరు అని వాళ్ళు మాకు పత్రిక ఇచ్చి పోయికేసి సామల్ సాహిబ్ మాకు పిల్లలు చూడు అని చెప్తారు అని వాళ్ళ ఫోన్లు లావటానికి మాకు సిగ్గా అనిపిస్తుంది. ఏం మాట్లాడాలి, మాట్లాడడానికి మాతో ఉత్తరలేదు అని ఎవరివి ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ. ఆడపిల్లలు కూడా మేము గిలకి ఇస్తాము అని పత్రిక పట్టుకొని వస్తారు అని మగపిల్లలది ఉత్తరం వస్తలేదు అని మగపిల్లలది ఉత్తరం వస్తలేదు, ఇక్కడ ఆడపిల్లలది ఉత్తరం వస్తలేదు అని తక్కువ నడిచింది అయితే పేరు తీసలేరు. తక్కువ నడిచిన వద్దు, తక్కువ పగారు వద్దు. అందరికీ పగార్లు అపేక్షలు ఇట్లా ఇట్లా పెద్దగా ఉండేనంటే పెండిలు కావు, సంసారాలు కావు అని ముంగట లైఫ్ పిల్లలది చేసేయమనేది ఇచ్చారే లేదు వాళ్ళకి. అందరికీ దయచేసి చెప్తున్నా, ప్రత్యేకలు ఇంట్లో కొడుకు ఉన్నాడు, బిడ్డే ఉన్నాడు అని బిడ్డే ఎక్క నడిచింది ఉన్నది, కొడుకు తక్కువ నడిచిన ఉన్నాడు. వాళ్ళ ఇంట్లోవి ఇచ్చారు ఇంత వస్తలేదికి మనం మరి బుద్ధిమంతుడు ఉన్నాడా, ఇంత నీడ ఉన్నదా అని మరి చూసి ఇచ్చామని ఇచ్చారు. ఆడపిల్లలకు వస్తలేదు అని వాళ్ళ కొడుకుకు నెంకుతులు అని కొడుకుకు కావాలి, గరీబ్ ఇంటి పిల్ల, తక్కువ నడిచిన పిల్ల కావాలంటారు అని. ఏ పిల్ల కూడా తక్కువ నడిచింది మాత్రం కనబడతలేదు అనే పత్రికలు వస్తలు. తక్కువ బీకామ్ నడిచిన పిల్లలు వస్తున్నాయి, 17వి నడిచినవి వస్తున్నాయి, డిగ్రీ, సివిల్ ఇంజనీర్ నేర్చిన వస్తున్నాయి. వాళ్ళ అపేక్షలు వేగలా ఉన్నాయి, వీళ్ళ అపేక్షలు వేగలా ఉన్నాయి అని. మగ పిల్లలు ఎక్కడ నేర్చిన వాళ్ళు వాళ్ళ పగారు పెద్దగా ఉన్నాయి, వాళ్ళ అపేక్షలు వేగలా ఉన్నాయి. మరి ఇట్లా ఉంటే పెళ్ళిళ్ళు కావు అని మరి పత్రికలు మాకు చూడడానికి ఇస్తులు. ఫక్త చూడడానికి ఇస్తులా, మరి పెళ్ళిళ్ళు చేసే అని ఇచ్చారు ఉన్నదా లేదా నాకేం తెలిసలేదు. ఎందుకంటే మా సొంటోళ్ళు పని చేసే ఇప్పుడు వధువరుకులు ఉన్నారు సోలాపూర్లో. ప్రత్యేకలతో పత్రికలు పోతాయి, ప్రత్యేకలతో వస్తాయి. కానీ వాళ్ళకు ఒకటి చెప్తున్నా, పిల్ల కానీ పిల్లగాడు కానీ పత్రికలు ఇస్తారు కదా, మా సొంటోళ్ళతో వచ్చి కూర్చొని మరి మీకు బిడ్డకు పెళ్లి చేసేది ఉంటే మాతో పత్రికలను ఎంకొచ్చో 10 కాదు, 20 కాదు, 100 పత్రికలను ఎంకుది, 100 పత్రికలు మేము ఇస్తాం. మరి ఆ 100 పత్రికలకి ఇట్లా నచ్చకపోయానంటే ఇక పెళ్ళిళ్ళు అయ్యేది చాలా అవబడుతుంది అని ఆడపిల్లలకు బి చెప్తున్నాము, మగ పిల్లలకు బి చెప్తున్నాము. పెళ్ళి చేసి ఇచ్చారు ఉంటే మా సొంతంతో వచ్చి కూర్చోనికేసి చూస్తారంటే పట్టుకొని పెళ్ళి ఇక ఈ పలానా మనిషి వాళ్ళ డీటెయిల్ అడిగితే మేము వాళ్ళ డీటెయిల్ చెప్తాము. మీకు పటాస్తే మరి చూపెడతామప్ప, ఎదురు బదులు చూపెట్టులప్ప, ఎదురు బదులు చూపెడితేనే పెళ్ళిళ్ళు అవుతాయి. పత్రిక చూస్తారు, పగార చూస్తారు. మా పిల్లకి నచ్చలే, మాకు నచ్చలే ఇట్లా అనకుల్లి. పగార చూడకులప్ప, గుణం చూడాలి. పిల్లగాడు ఎట్లా ఉన్నాడు, పిల్ల ఎట్లా ఉన్నది, పగార కాడ ఏం వచ్చేది, మన బిడ్డ ఆడ సుఖం ఉంటుంది అది ఒకటి విచారు చేయాలి కదా సాహెబ్. కాస్త అందరు పగారే పిల్లగాంది ఎంత ఉన్నది, పిల్లది ఎంత ఉన్నది, ఈ పగార్ల కాడ ఉండేనంటే విచారు చేసానంటే పెళ్ళిలే కావు. అందరికీ దయచేసి చెప్తున్నా, విచారు మంచిగా చేసుకోవాలి అని. టైం టు టైం పెళ్ళిళ్ళు కావాలని కేసి ఇదివరకు బి చెప్పిన. టైం టు టైం అవుతాలో జాబ్ 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 అనుకుంటా లైఫ్ పొడగొట్టుకుంటున్నారు. లైఫ్ పొడగొట్టుకుంటుళ్ళు ఎంజాయ్ ఉంటారు ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ. ఇక్కడ తల్లిదండ్రికి టెన్షన్ పెడుతున్నారు అని. ఎక్కువ నేర్చిన వాళ్ళు ఆ ప్రాబ్లం ఉన్నది అని. తక్కువ నేర్చిన ఉందేమో వానికంటారు తక్కువ నేర్చిండు 10,000 15,000 ఏం బతుకుతాడు అని. ఇట్లా అనుకుంటామంటే అజ్జీబాద్ పెళ్ళిళ్ళు కావు అని. ఇది ఒకటి చెప్తా, ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలో కొడుకు ఉంటాడు, బిడ్డ ఉంటుంది, తండ్రి తల్లి, నలుగురు ఉంటారు. తండ్రి ఏమో పని చేస్తే 8,000 పగార చేస్తాడు అని. పిల్లగాడు ఇట్లా తప్పున పనికి పోయానంటే తక్కువ నేర్చి
వాడు ఒక 10,000 12,000 తెస్తాడు. అని తల్లి గిట్లా వీడియోలు చేసి గిట్లా ఎల్ల తీసానంటే ఆమె 3-4 వేలు వస్తాయి. టోటల్ వాళ్ళ ఇంట్లో 20-25,000 రూపాయలు వస్తాయి. ఆ 20-25,000కు వాళ్ళు రాజాలాగా బతుకుతా అంటారు. అని వాళ్ళ ఇంటి పిల్ల ఇంకోనికి ఇరా అంటే వానికి 50,000-60,000 పగారు ఉన్నదా, ₹1,00,000 పగారు ఉన్నదా? అరే గీ అడిగేటిది బంద్ చేయాలప్పా. నేనేం చెప్పేది, సమాజ్‌లా పెళ్ళిళ్ళు కావాలి, నలుగుట్ల తెలివితో ఉండాలంటే పెళ్ళిళ్ళు టైం టు టైం పెళ్ళిళ్ళు చేయాలి. లేకుంటే ఎట్లా కట్నాలు అవుతున్నాయి చూస్తుర్రు కదా. మన పిల్లకు కులం కానోళ్ళు కులము, వాళ్ళు కులం కానోళ్ళు, ఇవన్నీ లపడలన్నీ ఇవి అవుతాయి. అందుకే తల్లిదండ్రికి ఏం చెప్తున్నా ఇనుల్లి. చదువు నేర్పులి. చదువు నేర్చినాక లగ్గం చేయలి. లగ్గం చేసినాక ఇద్దరు పిల్లలు అయినాక లైఫ్ వాళ్ళకి ఇద్దరు మొగలు మంచిగా ఉండేనంటే వాళ్ళ లైఫ్లో ఏం చేసేది వాళ్ళు చేసుకుంటారు. చేసుకోరనిలే, ఎవరేం కుషపెట్టి సాత్తారనిలే. ఇద్దరు పని చేస్తేనే ఇల్లు వెళ్తుంది ఈ మాగాయి దివస్కు. కానీ ఏమిట్లా ఏమి లేనిది నా బిడ్డ జాబ్ చేస్తుంది. అది ఇదొకటి. మంచి ఇంటి వాళ్ళు కావాలి మాకు, మంచి ఇంటి వాళ్ళు కావాలి, హై లెవెల్ మనుషులు కావాలి. హై లెవెల్ మనుషులు కావాలంటారు. హై లెవెల్ మనుషులు వాళ్ళు 3 లక్షలు 4 లక్షలు నెలకు కమాస్తారు. మళ్ళీ అల్లా మీరేమంటారుకి నా బిడ్డే జాబ్ చేస్తుంది. అరే నీ బిడ్డకు జాబ్కి ఎందుకు తోలిస్తారు వాళ్ళు? ఒక్క రీఛార్జ్ నీకు మంచి సంబంధం కావాలి కదా, జాబ్ బాజుకెట్టు అని బిడ్డకి కదా. మంచి సంబంధమే తెస్తాం, మంచి సంబంధం బిడ్డకి అని లైఫ్లో షూటీ వాళ్ళు చేయాలనే పడుతుంది. నేర్చినప్పుడు జాబ్ ఇవ్వాలే, రేపు చేయాలనే పడుతుంది అని మొదలు జాబ్ అనికేసి సంసారాలు ఖరాబ్ చేసుకోవాలి అని పెళ్ళిళ్ళు అవుతున్నాయి. బొమ్మలాటలాగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి అని అట్లా కావద్దనికేసి అందరికీ మెహర్బానీ చేసి చెప్తున్నా. మీ పిల్లలేం మా పిల్లలేం అందరి పిల్లలు ఒకటే. ఒక్క పిల్లగాంధికి ఇట్లా జీవితం ఖరాబ్ అయితే పిల్లగాంది కానీ పిల్లని కానీ జీవితం ఖరాబ్ అయినట్టే చాలా అవగడుకు వస్తున్నది. టెన్షన్లు, తల్లిదండ్రికి టెన్షన్, అరే నా బిడ్డదికి ఇట్లా అయ్యి కదా, అరే నా కొడుకుదికి ఇట్లా అయ్యి కదా. అట్లా రావద్దనికేసి అందరికీ చెప్తున్నా. చూడుల్లి, అడ్జస్ట్మెంట్ చేయాలి. ఏంటన్నా ఒక్క జాల అడ్జస్ట్మెంట్ చేస్తేనే పెళ్ళిళ్ళు అవుతాయి, లేకుంటే పెళ్ళిళ్ళు అజ్జీ బాత్ కావు సాహెబ్. అడ్జస్ట్మెంట్ చేయాలి. జీవితంలో అడ్జస్ట్మెంట్ చేస్తేనే లైఫ్లో అన్నప్పుడు కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. అన్నీ చేసుకుంటూ పోతేనే లైఫ్. నా బిడ్డ సుఖంగానే ఉండాలి సత్య దగ్గర అంటే అది కాదు. ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చినంత చెప్తారు, పత్రిక ఇస్తారు. చూడు సాహెబా, నా బిడ్డే ఎల్లకాలం మంచిగా ఉండాలంటే ఎల్లకాలం దేవునికే కర్మ వచ్చింది సాహెబా, దేవునికే తప్పలేదు. మనం ఏం ఉన్నాం, మానవులు ఉన్నాం. దేవుడు అసుంటోడు ఎట్లా ఉన్నాడు ఏం లే, అది ఒక్కపారి విచార చేయాలి. మన హిందూ ధర్మ శంకరుడు అంటాం మనము, శంకరుడు హిందూ ధర్మ. ఆయన 10 ఇల్లు అడుక్కొని తిన్నాడు సాహెబ్. దేవునికి తప్పలే. మనం మానవులు ఉన్నాము, మనం మనుషులో ఉన్నాము. మనుషులకు ఇంతగానం పెద్ద ఆశ ఎందుకు వచ్చింది? లాకులు పగారు ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి, ఎంత ఉన్నది, ఆస్తి ఎంత ఉన్నది? అరే ఏం ఆస్తి తీసుకుని నా బిడ్డ సుఖంగా ఉన్నదా? మనకు బయట ఇంటికి ఇస్తే పిల్లది ఫోన్ రావాలి మనకు, నానా మీరు మంచిగా ఉన్నారా అని గదొక్క ఫోన్ రావాలి, గదొక్కటి ఎదురు చూడాలి. కానీ నీ ఇట్లా అట్లా అని రావద్దు అని అందరికీ ప్రత్యేకులకు చెప్తున్నా. బిడ్డ ఉండని, కొడుకు ఉండని సాహెబా, పగారు కాడ విచార చేయకూలి, గుణం చూడుల్లి, పిల్లగాంది గుణం చూడుల్లి. ఇంత నీడ ఉన్నదా? ఎందుకంటే బిడ్డ ఉన్నప్పుడు ఆశ ఉంటుంది, ఇంత నీడ ఉండాలి, బుద్ధిమంతుడు ఉండాలి. గది చూసి గసి ఇల్లి పెళ్ళిళ్ళు చేయాలి టైం టు టైం అని మగ పిల్లలకి చెప్తున్నా. ఆడిపిల్లలు ఇస్తా అంటే చూడడానికి ఏమున్నది, వచ్చి చూడాలి. చూసినాకనే కదా మనుషులు కలిసి చూసి ముఖాలు చూసినాక అయితే పసంద్ పడితే లేకుండలే. ఆడిపిల్లలు మాత్రం తిరుగుతారు, మేము వీళ్ళకి చూపెడతాం అని. మగపిల్లలు వద్దు అని మగపిల్లలు అడిగినాయి, ఆడిపిల్లలు వద్దు. ఫక్త వద్దు అనే కాడికే వస్తుంది, పెళ్ళిళ్ళు మాత్రం అయితలు. అందరికీ దయచేసి చెప్తున్నా. మీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీరు చెప్పుకొని టైం టు టైం పెళ్ళిళ్ళు చేయాలి. టైం టు టైం పెళ్ళిళ్ళు చేస్తేనే ఒక జనరేషన్ మళ్ళీ నిలబెడతారు. కానీ వాళ్ళది ఇట్లా ఏజ్ వాయనంటే అందరికీ అవగడవుతుంది. అందరికీ దయచేసి చెప్తున్నా. నేను దశరథ్ సామల్. జై మార్కండేయ, జై శ్రీరామ్.